పంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అందరికీ నమస్కారం. కాలభైరవాష్టమి ప్లస్ ఫ్రైడే ఈ రెండు వచ్చింది. చాలా విశేషమైనది. నరదృష్టి ఉంది అనుకునేవాళ్ళు, అప్పులు ఎక్కువ ఉంది అనుకునేవాళ్ళు, ఆరోగ్య స్థితి చాలా బాగాలేదు అనేవాళ్ళు అందరూ ఈ కాలభైరవేశ్వర స్వామికి పూజ చేస్తే మంచిది. ఇంకా డాగ్స్కి, కుక్కలకి, ఇంకా బ్లాక్ కుక్క అయితే, నల్ల కుక్కలకైతే ఆహారం వేస్తే ఇంకా మంచిది. ఆరోగ్యం సరిగ్గా లేకుంటే, అప్పుల బాధ ఉంటే, ఏ పని నరిదృష్టితో ఏ పని సరిగా బిజినెస్ అదంతా సరిగ్గా లేకుంటే వాళ్ళంతా ఈ కాలభైరవాష్టమి రేపు చాలా విశేషం కాబట్టి అది చేసుకోండి, అందరికీ చాలా మంచిది. ఇంకా కాలభైరవేశ్వర స్వామి దేవస్థానానికి కూడా వెళ్ళిరండి. సపోజ్ లేదు అంటే ఈశ్వర టెంపుల్కి వెళ్ళి 4 ఒత్తుల దీపం వెలిగించి రండి. ఇంకా కావాలంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా రాత్రి కాలభైరవేశ్వర స్వామి జపం చేయాలి. ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః అనేసి 108 టైమ్స్ 108 టైమ్స్ జపం చేయండి. ఆ రోజంతా చాలా మంచిది. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అలా జపం చేస్తే ఇంకా చాలా మంచిది. కాబట్టి ఇది కాలభైరవాష్టమి. ఇది రేపు వదిలితే ఇంకా డిసెంబర్ 1 దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని అందరూ ఈశ్వర టెంపుల్కి లేదు కాలభైరవేశ్వర టెంపుల్కి విజిట్ చేయండి, దర్శనం చేయండి, అభిషేకం చేసుకోండి, హోమం చేయించుకోండి, భస్మాభిషేకం చేయించుకోండి. ఇంకా చాలా మంచిది. ఓకే, ఇలా చేసుకోండి. అలాగే నా నంబర్ కూడా ఇక్కడ కింద ఉంటుంది.